భక్తి ఆత్మశుద్ధి జాగరణకు ప్రతీకగా నిలిచే మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదిలాబాద్లో ఘనంగా జరుపుకుంటున్నారు. పరమశివుని ఆరాధనకు అంకితమైన ఈ పవిత్ర రాత్రి భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పట్టణంలోని వినాయక చౌక్లో గల గంగపుత్ర శివాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలపై మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని ఏదైతే గంగపుత్ర శివాలయం దగ్గర మాత్రం వినాయక చౌక్లోని గంగపుత్ర శివాలయం దగ్గర భక్తుల తాకిడైతే ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ ఉదయం నుంచే మహాశివుని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా బారులు తీరారు. ఇక్కడ పురుషులకు వేరే అలాగే స్త్రీలకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పరమశివుని దర్శించుకునేటటువంటి యొక్క అవకాశాన్ని ఈ గంగపుత్ర శివాలయం ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అలాగే మరి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అల్లర్లు జరగకుండా ఇటు జిల్లా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆ యొక్క భక్తులు శివుడిని ప్రశాంతంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తిగా చేశారు. చూస్తున్నాం మనం దాదాపుగా చాలా దూరం వరకు కూడా క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లో భక్తులందరూ కూడా ఓపికగా నిల్చుని ఆ యొక్క భక్తి శ్రద్ధలతో పరమ శివుని దర్శించుకునేటటువంటి యొక్క అవకాశం కోసం అయితే చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇటు స్త్రీలు ఇటు పురుషులు వేరువేరుగా ఈ యొక్క ఆలయంలో శివుడిని అయితే దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే మన లోపల మరి ఆలయంలో శివుడికి ఏ విధమైనటువంటి యొక్క అభిషేక పూజలు జరుగుతున్నాయి, అలాగే మరి ఆలయ కమిటీ వాళ్ళు ఇటు భక్తులకు కావచ్చు లేదంటే ఇటు ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు మనం అక్కడ చూస్తున్నాం. సాయంత్రము ఏదైతే కాలక్షేపం కోసం శివతాండవం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా కూడా అక్కడ బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇకపోతే ఆలయ పరిసరాల్లో మనం భక్తులను చూస్తున్నాం. ఆలయ పరిసరాలు ఇక్కడ లోపల అయితే తీర్థప్రసాద వితరణ అలాగే ఇక్కడ లోపల భగవంతుని దర్శించుకుని కాసేపు భగవన్నామ స్మరణలో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఈ యొక్క భక్తులందరూ కూడా శివుణ్ణి స్మరిస్తూ అలాగే దర్శనం చేసుకొని ప్రశాంత వాతావరణంలో కూర్చున్నారు. ఈ మనం భక్తులని అడిగి ఏ విధమైనటువంటి చేసుకున్నారు చెప్పండి. మహాశివరాత్రి సందర్భంగా మరి శివుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం తొందరగా అయింది. బాగా వసతి కూడా బాగా చేశారు. ఇక్కడ ఇంతకుముందు చేసినట్లు లేదు, బాగున్నది అని చెప్తున్నారు. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాకు. ప్రతి సంవత్సరం వస్తుంటారా లేకపోతే ఇదే? ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తాం సార్. మంచిగా దర్శనం ఈ సంవత్సరం. ఇంకా శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఏం చేస్తారు? దర్శనానికి అయితే వస్తాము. ఇంటికాడ శివ దర్శనం చేసుకుంటాము. ఇంటికాడ అభిషేకం చేస్తాము. మళ్ళీ గుడికి వెళ్తాము. ఇంకా నైట్కు 12 గంటలకు అక్కడ కూడా చేస్తాము. అలాగే ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరి ఇక్కడ మహాశివరాత్రికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన కనుక మరి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం జరుగుతుంది? అయ్యా చెప్పండి. ఈ రోజు అతి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో అయితే తరలి వచ్చారు గంగపుత్ర శివాలయం దగ్గరికి. ఈ రోజు దర్శించుకుంటే జరిగే పుణ్యఫలం ఎలా ఉంటుంది? ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురించుకొని ఈరోజు ఉదయం నుండి ఈ మాఘమాసం నుండి ఈ నెలకు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న గంగాపుత్ర శివాలయం ఉదయం నుండి 4 గంటల రాత్రి తెల్లవారుజాము నుంచి మహాగణపతి పూజ అలాగే నవగ్రహ పూజ మరియు రుద్రాభిషేకము హోమకార్యక్రమం కళ్యాణోత్సవం జరుపుకుంటామని ఈ భక్తులందరూ ఉదయం నుండి ఆ స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు మరి ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది? ఇక్కడ ఆలయంలో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఒక 50,000 జనాలు భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శుద్ధంగా ఏర్పాటు చేశారు. మా గంగపుత్రులంతా పరిశుద్ధులతో ఆనందంగా ఈ యొక్క ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు మరి ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా అంటే ఏదైతే కాలక్షేప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు భక్తులకు సహకరించిన పాలు కానీ నీళ్ళు కానీ పత్రి కానీ పుష్పములు కానీ సమర్పిస్తున్నారు.
మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఈరోజు మహాశివరాత్రి పరమశివుని దర్శించుకుంటే? చాలా ఆనందంగా ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ గంగాపుత్ర శివాలయము మరి ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కార్యక్రమం ఇది. మరి ఆలయ కమిటీ వాళ్ళు చాలా వైభవంగా ఒకరోజు ముందే కళ్యాణము, శివపార్వతి కళ్యాణము, మరి ఊరేగింపు, పల్లకి యాత్ర, మరి రేపు తెల్లారితే ఉపవాసం విడిచే రోజు మహా అన్నదానం. మరి ఇక్కడ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా మా సొంత అనుభవాలు మేము నిత్యం కూడా నగర సంకీర్తన నిర్వహిస్తాము. ఆ శివుని యొక్క మేము 365 రోజులు కూడా మేము దర్శనం చేసుకుంటాము. ప్రభాత పేరు సందర్భంగా నిత్యం కూడా మరి శివునికి ముఖ్యం మనము బిల్వ పిత్రము అర్పిస్తేనే మన మనసా వాచ ఆ భోలా శంకరుడు, ఆయన పేరే భోలానాథుడు. కావున అందరి ఒక కష్ట సుఖాలలో ఆయన ఎప్పుడు అండదండ ఉంటాడని ఆ శంకరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడే ఏ కాలనీకి వెళ్ళి భక్తులు తినడం సార్ ఎక్కువగా? చాలా ఆదిలాబాద్ పట్టణం అంతా అన్ని కాలనీ నుంచి వస్తారు సార్. వారు మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ నమ్మకం ఉంది, నడి బోర్డులో ఉంది. మరి చాలా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా క్యూ లైను, మరి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ శివాలయంలో శంకరుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. అలాగే ఇక్కడ అయితే అన్ని ఏర్పాటు చేసి చెప్తున్నారు. మరి లోపల శివుడికి ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, అభిషేకము ఏ విధంగా జరుగుతుందో మనం విజువల్లో చూస్తున్నాము. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ఇక్కడ శివలింగం వద్ద అయితే శివునికి, ఎందుకంటే అభిషేక ప్రియుడు మహాశివుడు, ఆ అభిషేక ప్రియునికి ఇటు పంచామృతాలు కానీ, నీళ్లు కానీ, పాలు కానీ, ఇలా ఎలాంటి కనీసం చివరికి మంచినీళ్ళతో అభిషేకం చేసినా కూడా చాలా ప్రసన్నం పొందేటటువంటి యొక్క సంతోషపడేటటువంటి యొక్క మహాశివుడికి అభిషేక కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము. జలాభిషేకం చేస్తున్నారు. అలాగే అనేక పంచామృత అభిషేకాలు కూడా ఇక్కడ మహాశివుడికి జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా శివుడిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు అయితే ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఇక ఇటు ఇటు స్త్రీ పురుషుల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా ఈరోజు కనుక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇట్లు పొద్దున్నే లేచి ఇక్కడ శివుడిని దర్శించుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుందని, అలాగే సంవత్సరంలో ఒకసారి వచ్చేటటువంటి యొక్క శివరాత్రి పర్వదినం రోజున ఆ మహాశివుని ఆశీర్వాదం, మహాశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కనుక నిత్య నామస్మరణ చేస్తూ శివుడిని దర్శించుకొని ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కనుక ఎంతో పుణ్యఫలం జరుగుతుందని చెప్పేసి ఇటు ఆలయ కమిటీ వాళ్ళతో పాటు అర్చకులతో పాటు భక్తులు కూడా అదే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్ గంగపుత్ర శివాలయం నుంచి.